Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు మనం సింగిల్ హెడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లో ఎలా ఆయిలింగ్ చేయాలి, ఏంటి మెయింటెనెన్స్ అనేది చూద్దాం. ఏదైనా తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే, లేని వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఉన్న వాళ్ళకి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి తప్పకుండా నా సజెషన్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చేటివి మీరు చూడగలుగుతారనమాట. సో పాత వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒకసారి చూడండి. చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను రెగ్యులర్గా చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మీరు మర్చిపోయి చేయలేదనుకోండి, సో మీరు ఈ వీడియోస్ అన్ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మీరు తప్పకుండా చూడాలి. అండ్ నెక్స్ట్ మీకు ఇంకేవైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా ఒకసారి మీరు అందులో మెసేజ్లోనా అండ్ కామెంట్లోనా ఒకసారి మెసేజ్ చేయండి. సో ఇప్పుడు మనం అయితే మిషన్కి చూద్దాం, ఎక్కడెక్కడ ఆయిల్ చేసుకోవాలి, ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ మిషన్కి ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 హోల్స్లో మనం ఆయిలింగ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ బుషెస్ ఉంటాయి కాబట్టి ఇవి జామ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 హోల్స్ ఇక్కడ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ ఆర్మ్కి బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్లో ఒక హోల్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ కవర్ వచ్చేస్తుంది. సో ఈ హోల్లోన ఇక్కడ ఒకసారి ఇక్కడ బుషెస్లో కొంచెం కొంచెం ఒక సెకండ్కి ఒకసారి ఒక 2-3 టైమ్స్ చేస్తే స్లోగా అది వెళ్ళిపోతుంది అనమాట. ఫాస్ట్గా ఒకటేసారి చేస్తే ఏమవుతుందంటే మీరు ప్రెజర్ పెట్టేసి సెన్సార్స్ మీద పడ్డప్పుడు సెన్సార్స్ అనేది పని చేయవు. సో కొంచెం కొంచెం ఒక టైం ఇచ్చి కొద్దిగా ఇలా, సో ఇదంతా మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా కొంచెం 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 స్ప్రే చేస్తే నీట్గా స్లోగా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది మీరు మెషిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇంకా ఫ్రీగా అది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి బాగా టోటల్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ పైన పార్ట్లో అయితే ఇక్కడ 2 అండ్ ఇక్కడ 1. సో ఇలా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ నీడిల్ ప్లేట్ ఉంది కదా, ఇక్కడ ఈ నీడిల్ ప్లేట్లో కూడా ఖచ్చితంగా ఈ ప్లేట్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పాను నేను. ఇది రెగ్యులర్ మెయింటెనెన్స్, ఇది ఇప్పుడు ఆయిలింగ్ అనేది వీక్లీ మెయింటెనెన్స్. సో ఇక్కడ ఉంది కదా ఈ హోల్ నీడిల్ ప్లేట్, ఇది దీని వెనక ఇది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ఇది ఎండింగ్లో ఇది కూడా ఒకటి. మీకు ఇది ఈ స్ప్రే ఉండడం వల్ల చాలా నీట్గా హోల్స్లో ఇలా పెట్టేసి మీరు స్ప్రే చేసుకోవచ్చు నీట్గా. చూసారు కదా, చేసిన ఆయిల్ అంతా ఇక్కడ లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది. సో కింద పైన బాడీకి కింద షాఫ్ట్కి ఇవి వేసుకోవాలి, పైన షాఫ్ట్కి ఇవి వేసుకోవాలి. ఇంకా మెయిన్ వచ్చేసి నీడిల్ బార్. ఇక్కడ నీడిల్ బార్ ఇది రెగ్యులర్గా మూమెంట్ ఉండడం వల్ల బాగా డ్రై అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి లోపల ఏవేవైతే మూమెంట్స్ రన్నింగ్ మూమెంట్స్ ఉంటాయో వాటికన్నింటికి ఇలా చేసేసుకోవాలి. ఇక్కడ ఇది 1 నెంబర్లో నీడిల్లో పెట్టుకుంటే 1 నెంబర్ నీడిల్ పెట్టుకుంటే టోటల్గా హెడ్ అటువైపు వెళ్తుంది. ఈ పార్ట్ అంతా మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట లోపల సైడ్ ఇటు. సో ఇటు సైడ్ మొత్తం మీరు చేసుకోవాలి. ఇక్కడ నీడిల్ బార్ అని ఒక రాడ్ ఉంటుంది, ఆ రాడ్కి కూడా ఇలా చేసేసుకోవాలి టోటల్గా. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ బేరింగ్స్కి అంతా గ్రీజ్ పెట్టేసుకోవాలి. దీంట్లో కూడా గ్రీజ్ ఫుల్గా పెట్టేసి ఉండాలి. ఇందులో గ్రీజ్ ఉండాలి, ఇందులో గ్రీజ్ ఉండాలి. ఈ బ్లాక్ ఏవైతే ఉన్నాయో దీంట్లో కూడా లైట్గా ఇలా చేతికి అంటించేసుకొని ఇలా గ్రీజ్ పెట్టేసుకోవాలి. దీనికి ఈ బ్లాక్ వాటికి దీనికే గ్రీజ్ యూస్ చేయాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో నీడిల్ బార్స్ రాడ్స్ వీటికంతా కూడా ఆయిలింగ్. సో ఇలా రాడ్ ఉంటుంది వాటికన్నింటికి అండ్ ఫెల్ట్ ఉంటుంది, ఫెల్ట్లో కూడా అంత ఆయిలింగ్ వేసుకుంటే ఫెల్ట్ మొత్తం రాడ్స్లో అయిపోయినా కూడా ఇందులో ఉంటుంది కాబట్టి మనకు అది వస్తుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ టోటల్గా మీరు ఒకవేళ స్ప్రే లేకుంటే మిషన్ ఆయిల్, మిషన్ స్ప్రే ఆయిల్ ఒక స్ప్రే డబ్బాలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. లేదు ఇలాంటిది ఉంటే ఇంకా ఫ్రీగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవాలి. ముందర కూడా మీరు ఈ నీడిల్ ప్లేట్ ఓపెన్ చేసి, అంటే ఈ డివైజెస్ ఉన్నాయి దీనికి రాదు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి, ఇది తీసేసి మీరు ఈ ప్లేట్ తీసుకొని కూడా ఫ్రంట్ నుంచి కూడా వేసుకోవచ్చు. సో మనం బ్యాక్ నుంచి వేసాం కాబట్టి తీసే అవసరం కూడా లేదు.
సో ఆయిలింగ్ అయితే టోటల్గా ఇలా చేసేసుకుంటే మిషన్ స్మూత్గా సౌండ్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ వచ్చేసి ఫస్ట్ ఈ కవర్ ఓపెన్ చేయాలి, 2 స్క్రూలు తీసి. అటు సైడ్ కూడా సేమ్ ఉంటుంది, ప్లాస్టిక్ది ఓపెన్ చేయాలి, 2 స్క్రూలు తీస్తే ఇది వస్తుంది. అటు సైడ్ కూడా ఆ లాస్ట్కి అది తీసిన తర్వాత ఇక్కడ అన్ని దీనిలోకి స్క్రూలు ఉంటాయి. ఇది తీసిన తర్వాత ఇది పైకి వచ్చేస్తుంది. ఇది ఎక్కడైతే మూమెంట్ ఇలా అవుతుందో దాంట్లో కూడా లైట్గా గ్రీస్ పెట్టుకోవాలన్నమాట మనం. బేరింగ్స్ ఉంటాయి ఇది మూమెంట్ అయ్యే దగ్గర, జస్ట్ కొంచెం చేతికి అంటించుకొని గ్రీజ్ ఇలా పూస్తే సరిపోతుంది దీనికి. సో ఇదే అండి మన ఆయిలింగ్ చేయడం మిషన్కి. ఈ మాత్రం మెయింటెనెన్స్ మీరు చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది తప్పకుండా మెషిన్ మెయింటెనెన్స్. ఇది మనం ఫుడ్ వాటర్ ఎలా అయితే తీసుకుంటామో మిషన్కి కంపల్సరీగా అది. మీరు ఆయిలింగ్ చేసుకోకుండా వర్క్ కనుక రెగ్యులర్గా రన్ చేసినట్లయితే ఏంటంటే అందులోన బాగా డ్రై అయిపోయి బుషెస్ హీట్ ఎక్కిపోయి జామ్ అయిపోతాయి. సో రెగ్యులర్గా ఎవరైతే ఎక్కువ యూస్ చేస్తారో మిషనరీ వాళ్ళు కంపల్సరీగా ఆయిల్ మెయింటెనెన్స్ అని చేయండి. ఆయిల్ మెయింటెనెన్స్ చేయడంలో ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. మనం ఆయిల్ హెవీగా చేయడం వల్ల కూడా చెప్పారు కదా అనేసి ఫుల్గానే స్ప్రే చేస్తారు, లేదా ఫుల్గా అయినా ఆయిల్ వేసేస్తారు ఎక్కువసేపు ఉంటుందని. అలా చేసినప్పుడు ఆ రన్నింగ్ పాట్స్ ఏవైతే ఉంటాయో అవి మూమెంట్ అయ్యేటప్పుడు ఆయిల్ చిట్టి పక్కన సెన్సార్స్ మీద పడుతుంది. అలా పడ్డప్పుడు అవి వర్క్ అవ్వవు. సెన్సార్ మీద డస్ట్ పడ్డా అండ్ ఆయిల్ పడ్డా రెండిట్లో ఏది దాని మీద లేయర్ కూర్చున్నా కూడా సెన్సార్ చేయవు. సెన్సార్స్ మనకి చాలా ఉంటాయి. ఇక్కడ హెడ్లో ఆయిల్ ఎక్కువైనప్పుడు మనకు చెకప్పర్ థ్రెడ్ అని, అంటే మనకు ఆయిల్ హెడ్లో ఒక సెన్సార్ ఉంటుంది. మనం ఆయిల్ ఎక్కువ వేసినప్పుడు ఆ సెన్సార్ మీద పడి మనం దారం ఉన్నా కూడా దారం తెగిపోయినట్లు రిపీటెడ్గా చూపిస్తుంటుంది. సో అవి కూడా నెక్స్ట్ సెన్సార్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.